హాయ్ ఈరోజు పొదిరిల సీరియల్లో కథ విషయానికి వస్తే అక్కడ గాయత్రి వచ్చేసి మాట్లాడుతున్నట్టు వస్తుంది కదా. నేను అక్కడ బాగున్నాడు, అక్కడ బావను ఎదురుగా పెట్టుకొని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, నేను ఇక్కడ నుంచి బావతోనే వెళ్ళిపోతాము, అందరూ ఆపండి, నాకు బావంటే ఇష్టము అని చెప్తా ఉంది కదా. అలా చెప్తున్నప్పుడు అది ఏంది అంటే కళ అనమాట. అది ఆ కళ ఎవరికి వస్తుంది అంటే గాయత్రి వాళ్ళ అమ్మకే వస్తుంది. అక్కడ గాయత్రి ఉంటే గాయత్రితో అంటుంది, పక్కన ఆ అబ్బాయిని పెట్టుకొని నువ్వెందుకు అతని సాయి చూస్తా ఉన్నావు, మీ బావ సాయి, మా అన్న మాత్రం చచ్చిపోతానని చెప్పి ఊరికే అన్నాను, కానీ ఇప్పుడైతే నేను నిజంగానే చచ్చిపోతాను నేను అని చెప్పేసరికి ఎందుకే నేను చంపకు తింటున్నావు, నేను ఇక్కడే ఉన్నాను కదా అనేసి గాయత్రి అయితే అంటుంది. అంటే మొత్తం కలగంటుంది. వాళ్ళ హస్బెండ్ కూడా ఏం ఆలోచిస్తున్నావు అంటే అదిగో వాళ్ళ చూడు ఎలా చూస్తూ ఉన్నారు, ఆ అమ్మాయి చూడు ఎలా చూస్తూ ఉందో అదే కడగండింది అనమాట. నిల్చుకొని అందరూ నిద్రపోతే కడగంటారు, ఈ డే టైంలో సీరియల్లో మరి నిల్చుకొని కూడా కడలుగా నేస్తున్నారు వీళ్ళైతే. అందరూ మామూలుగా అది తమిళ వర్షన్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అరే అది నిజమే, రేపటి ఎపిసోడ్లో అయ్యే పాపము ఆ మాట తనతో వచ్చేస్తుందా, మాధవకి పెళ్ళైపోతుందా అని అనుకుంటారు. ఏమి అంతా గాలి. అతనికైతే ఆమెతో పెళ్ళే కాదు, మామూలుగా అయితే ఇంకెవరితోనే అవుతుంది. అంతా కలగడిన తర్వాత సరే ఇంకా వాళ్ళు లేస్తారు. పాప మాధవ ఏడస్తా ఉంటాడు. మహాలక్ష్మి కూడా కర్చీఫ్ ఇస్తుంది, ఇదిగో అండి తుడుచుకో అని చెప్పేసి కర్చీఫ్ కూడా ఇస్తుంది. ఇంకా మహాలక్ష్మి అంటుంది, లేదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా, వాళ్ళని నేర్పిద్దామని వచ్చేసరికి ఇక మనం పెద్దవి నేర్పిస్తా ఉన్నాము, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ఇట్లా లేచేసరికి అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయన ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు తెలుసులే, వాళ్ళు గౌరవించలేదని చెప్పి వెళ్తా ఉన్నారు కదా, అట పోవడానికి వీల్లేదు, రండి మీకు అన్న నేను వడ్డిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వాళ్ళనైతే తీసుకుంటారు. వాళ్ళని తీసుకుని అక్కడ దగ్గర వెళ్తారనమాట, భోజనం పెట్టే దగ్గరికి అయితే వెళ్తారు. వెళితే కూర్చోండి అని చెప్పి ఇంకా వీళ్ళు ఉన్నారు కదా మెడలు తిరగని ఆయన పిలిచి, రండి మీరు ఏం చేస్తున్నారు అక్కడ, ఇటు రండి, మన వీళ్ళకే వడ్డించాలి మీరు అని చెప్పేసి వడ్డించమంటారు. వడ్డించమని చెప్పి తినేటప్పుడు ఆయన ఎవరో పిలుస్తారనమాట, ఇటు రండి అని చెప్పి పిలుస్తూ ఉండేసరికి ఆయన అయితే పోతాడు. ఇంకా వీళ్ళు అన్నం తింటా ఉంటా వచ్చేస్తుంది వీళ్ళు మేనత్త గయాడి గంప, ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని, మీకు తిండికి గతి లేదు, మీరు వచ్చి తింటా ఉన్నారు అంటే కుక్కలతో పోలిస్తా అట్లా మాట్లాడుతుంది. ఇదిగో ఒకటి చెప్పేదా, అది సీరియల్ కాబట్టి సరిపోయింది, కానీ నిజ జీవితంలో కూడా ఉన్నారులే. ఎందుకంటే డబ్బు ఉంటేనే మనుషులకి వాల్యూ ఇస్తారు, డబ్బు లేకపోతే మనుషులకి వాల్యూ ఇవ్వరు. నేను కూడా బాగా అనుభవిస్తూ ఉన్నాను ఇది మాత్రము ఖచ్చితంగా. ఎవరైనా సరే తిండి దగ్గర నుంచి లేచి కూర్చోపో అంటారా, మమ్మల్ని అయితే మేము వరుసగా తిండి దగ్గర కూర్చుంటే అక్కడ లేచి అటు పక్క కూర్చోండి, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు మా పెద్దవాళ్ళంతా రావాలా అని చెప్పి మమ్మల్ని లేపిన రోజు కూడా ఉన్నాయి మేము తిండి దగ్గర పోతే. అలాగే వీరు కుక్కలాగా వచ్చి తింటున్నారు, మీకు తిండికి గతి లేదు, ఏం మాధవ వాళ్ళకంటే సిగ్గు లేదనుకో, నీకు సిగ్గు లేదా అని చెప్పేసి వాళ్ళతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు బీద వాళ్ళకైనా సరే ఇంకెవరైనా సరే వచ్చి తింటే అబ్బా ప్రశాంతంగా వాడు అన్నం తిన్నారే అని హ్యాపీగా ఫీల్ అవుతాము. అట్లాంటిది తిండి దగ్గర నుంచి లేపుతారా ఎవరైనా, వాళ్ళు అలాగా లేపేస్తుంది. లేపేసరికి పాపం వాళ్ళు, కానీ వీళ్ళు మాత్రము చెక్కి రిసెప్షన్కి వచ్చి బిర్యానీ తిన్నారు కదా, వాళ్ళకి ఎవరైనా తిండి దగ్గరికి ఏమైనా లేపారా, ఆ తిండి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది ఎంతమంది తింటే అంతమంది బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయి కదా, అంత మాత్రం ఆలోచించరా. అయినా అవునులే, ఏదైనా సరే మనిషికి డబ్బు ఉంటేనే వాల్యూ, ఆ సినిమాలో రాధిక గారు చెప్తారు కదా, మనిషికి గౌరవము డబ్బుతోనే వస్తుంది అని చెప్పని అంటారు కదా. డబ్బు లేదు లేదు అంటే డబ్బులో సంతోషం వస్తుందేమో కానీ డబ్బుతో సంతోషం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ డబ్బు ఉంటే మాత్రము గౌరవం అదంటే తనే పరిగెత్తుకొని వస్తుంది. దేనికైనా సరే ఈ ప్రపంచం మొత్తం నడుస్తున్నది డబ్బుతోనే, డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు, డబ్బు లేకపోతే అసలు వాల్యూ ఇవ్వరు అసలు మనకి, కనీసం మనిషిలాగా కూడా చూడరు. వాళ్ళు అక్కడి నుంచి పాపం వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళ పాపం ధీరంగా వచ్చి ఉంటారు. వాళ్ళ నాన్న వచ్చేసి మాధవాత అంటాడు, ఇదిగో ఎక్కడ కిరీటం, నీకు కిరీటం పెట్టాలా, వాళ్ళంతా పెళ్ళి ఎగ్గొడతామని చెప్పినప్పుడు, జరగకుండా చేద్దామని చెప్పినప్పుడు ఏం చెప్పావు, వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పాను, ఇప్పుడేంది తిండి దగ్గర అయితే లేపేశారు కదా, మనం ఇంటికి వాళ్ళు తినడానికి వచ్చారు, మనం ఏమైనా అన్నామా, అదే కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక్క క్షణం నేను చెప్పేసి కానీ ఉంటే ఈ అమ్మాయికి మా అబ్బాయికి సంబంధం ఉంది అని నేను ఒక్క క్షణం చెప్పేసి ఉంటే ఆ పెళ్ళి ఆగిపోయేది కదా అనేసరికి మాధవ ఉండేసి అట్లా చెప్పేసి ఉంటే మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకునేది, కుమిలి కుమిలి ఏడ్చేది అని చెప్పేసి తను అంటాడు. తను ఎంత మంచివాడంటే అవతల వాళ్ళ వల్ల మనం ఎంత ఇబ్బంది పడినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చూసుకునే రకం. అబ్బా
చాలా మంచివాడు అబ్బా చక్రి మాత్రం అండి. చక్రి వస్తుంది. మాధవ మాత్రం అంటే తనకిచ్చిన క్యారెక్టర్లో కాబట్టి ఉంటారు. మాధవ అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్బా. నా లైఫ్లో కూడా ఒకడు ఉన్నాడు, సంతోష్ అని, మా హస్బెండ్. ఏడవుడు మామూలుగా ఏదైనా బాధ ఉంటే. ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు తనని ఎవ్వరు ఆపలేము, అంత బాగా ఏడుస్తాడు. అంటే అంత కుమిలి ఏడుస్తాడు. సామాన్యంగా బాధ అయితే ఎవరికి చెప్పుకోడు. కొంతమంది అలాగే ఉంటారు, బాధ అయితే ఎవరికి చెప్పుకోరు. వాళ్ళ మనసులోనే దాచిపెట్టుకొని ఒకేసారి బ్లాస్ట్ అయిపోతుంది. అట్లా ఏడుస్తారు కొంతమంది. ఇంకా అతనేం చెప్పలేడు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ అమ్మాయిని చూపిస్తారు. ఎవరిని? శైల అని చూపిస్తారు. శైల బాగా ఫేమస్ అయింది కదా. నా వ్యూస్ కూడా పోతున్నాయి, మిలియన్లో పోయిందని చెప్పేసి ప్రమోషన్స్ వాళ్ళు కాల్ చేస్తారా? అట్ట అనుకుంటే నా వీడియో కూడా పోయిందిగా, నాకెవరు కాల్ చేయట్లా. మనకి మ్యాక్సిమము 1,00,000 రావాలబ్బా. ఇన్స్టాగ్రామ్లో 1,00,000 కానీ వస్తే ఒక మెట్టెక్కినట్టు. అప్పుడు ప్రమోషన్స్ ఏమైనా వస్తాయేమో, కానీ ఇప్పుడైతే ఏమీ రావు. ఇంకా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నామంటే ఏదో మన టాలెంట్ మనం చూపించుకుంటే ఏదో అట్ట వస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియ అలాగా బాగా ఫేమస్ అయితే అలా ఏమన్నా వస్తుందేమో, కానీ ఇన్స్టాగ్రామ్గా ఏది డబ్బులు ఇవ్వరు. ఏటేటో పోతా ఉంది. కానీ మేము సీరియల్ పరంగా చెప్పుకోపోతాము. ఇంకా ఈ అమ్మాయికి అయితే కాల్ వస్తుంది అనమాట. కాల్ వచ్చి ఇట్లాగా, కాల్ కాదు, ఈ అమ్మాయికి ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, అతను నీకు లక్కీ చామ్ అంటే. అదేంటే నేను లక్కీ చామ్ అంటావు? నేనే మామూలుగా లక్కీ చాము. నేను ఎవరనుకున్నావు? నటన అంటే ఏంటనుకున్నావు? నటన. యాక్టింగ్ అంటే ఏమనుకున్నావు? యాక్టింగ్. నేను యాక్టింగ్లో తోపు. నాతో అతనేంటి లక్కీ చాము? నాకు అతనంటేనే కంపరంగా ఉంది. నా అంతటి నేను చేసుకోవాలి, కానీ అతను ఎందుకు? అతని రీల్ మాత్రమే పోయింది, మిగతా రీలేమో నత్త నడకలా పోతా ఉన్నాయి. నేను నిన్ననే ఆ మాట అనుకున్నాను. నా ఛానల్లో 2-3 వీడియోలు మాత్రమే పోతున్నాయి, మిగతా అంతా 100,000 వేలే పోతా ఉన్నాయి. నేను అలాగే అనుకున్నా. మిలియన్స్ ఏది పోవట్లేదని ఫీల్ అయ్యాను కూడా నేను నిన్న. అనేసరికి ఆ అమ్మాయికి బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయన్నమాట. ఫోన్ వస్తుంది, మేము ఇలా పలానా కంపెనీ వాళ్ళము, మీకైతే బ్రాండ్ ఇస్తామనుకుంటున్నాము, ఒకదానికి 20,000 ఇస్తాము అనేసి వాళ్ళైతే ఫోన్ అయితే చేస్తారనమాట. అబ్బా నా ఆశ తీరిందని చెప్పేసి ఎగిరి గంతేస్తుంది ఎవరి అమ్మాయి. ఆనందానికి అంతు లేదనమాట. ఇంకా కట్ చేసి మహాలక్ష్మి వాళ్ళ వదిన చెప్పిస్తారు. ఎట్లాగో అమ్మాయికి ఆధార్ కార్డు కావాలి కదా. ఆధార్ కార్డు కోసం వచ్చేసి అమ్మాయి వాళ్ళ బీరు ఓపెన్ చేసేసి అన్నీ ఎతుకుతుంది. అంటే ఇంట్లో ఎవరు ఉండరు అనమాట. ఈ లోపల ఆది వస్తూ ఉంటాడు. ఆది వచ్చి ఏందబ్బా ఏం ఎతుకుతుందా అని ఏం అనడు, కానీ ఏం ఎతుకుతుందా అని తొంగు చూస్తూ ఉంటాడు అతను. ఆమె తీసుకొని ఫోన్లో పంపిద్దాం అనుకునేసరికి ఛార్జింగ్ అయిపోతుంది ఫోను. అయిన తర్వాత అమ్మాయి పరి ఒక నెంబర్ రాసుకుందాము, మనం ఆ నెంబర్ రాసుకున్నాక అమ్మాయికి చెప్దాం అనుకొని పోయేసి అక్కడ నెంబర్ రాసుకుంటుంది. రాసుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి బీరువాలో పెడుతుంది. ఇతను ఆలోచిస్తాడు, పోయేసి ఆ నెంబర్ చూస్తాడు. ఎవరు? వాళ్ళ ఆది. ఏంటి ఈ నెంబరు? 10 డిజిట్ నెంబర్ ఉంది, ఏమై ఉంటుంది అని ఆలోచించి తన బుర్రలు తడుతుంది. ఓహో ఇది మహాలక్ష్మికి ఆధార్ కార్డు నెంబరే అయి ఉంటుంది, డౌట్ లేదని చెప్పి ఆ నెంబర్ని ఒక నెంబర్ అట్లా చేంజ్ చేసేస్తాడు అతను. చేంజ్ చేసి ఏం చెప్పడు, కామ్గా చెప్పబట్టుకుండా గామ్గా వెళ్ళిపోతాడు. ఇంకా ఆమె ఆధార్ కార్డు తీసుకొని అప్పుడు పెట్టేస్తుంది మహాలక్ష్మి వదిన. ఇంకపోతే ఇక్కడ చక్రి వచ్చేసి ఇంటి పని చేస్తూ ఉంటాడు, చిమ్ముతా ఉంటాడు. ఎందుకంటే మహాలక్ష్మితో ఇంప్రెస్ కొట్టేద్దామని అక్కడ చిమ్ముతా ఉంటాడు. అంతలోపల మహాలక్ష్మి వచ్చి చదువుకుంటూ ఉంటుంది. రూమ్లో ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉంటారు. ఎట్లయినా సరే మహాలక్ష్మికి ప్రపోజ్ కాదులే, మహాలక్ష్మి దగ్గర మనం ఇంప్రెస్ కొట్టేయాలా అని చెప్పేసి అతనైతే చిప్ర కడుచుకొని చిమ్ముతా ఉంటాడు. అంతలోపల మహాలక్ష్మికి వాయిస్ మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే వాళ్ళ వదిన ఆధార్ కార్డు మెసేజ్ నెంబర్ పంపించుంటుంది. నీకు కార్డు పెట్టడం కుదరలేదు, ఇది ఆధార్ కార్డు నెంబర్ పెట్టాను, ఒకసారి దీంతో వస్తుందో లేదో చెక్ చేసుకో అనేసి నెంబర్ అయితే పెడుతుంది. యాహూ అని అరుస్తుంది మహాలక్ష్మి. వీళ్ళ ఏమైంది కరెంట్ షాక్ ఏమన్నా కొట్టిందా అనేసరికి లేదు, నా ఆనందానికి హవదలు లేవు అని చెప్పేసి అని అంటుంది. అంతేప్పుడు వీడు చిమ్ముతా ఉన్నాడు కదా, ఏమైంది? ఏంది మీరు చిమ్ముతున్నారంటే అవును నేనే చిమ్ముతున్నాను అని చెప్పేసి అంటుంది. అని అంటాడు. సరే చిమ్మండి సూపర్ అని చెప్పేసి అంటుంది. మీరు ఎందుకంటే ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే, నాకు ఇట్లా ఆధార్ కార్డు నెంబర్ వచ్చింది అని అయితే చెప్తుంది అనమాట. చెప్పేసరికి వీడంత తుస్సు అయిపోతుంది. చీపరికంటే పడేస్తాడు. పడేసి ఎందుకంటే పడేసి అంటే అంత పని అయిపోయిందని పడేసామంటే అట్ట కాదు, పోయి మూల తీసుకొని పెట్టండి అని చెప్పంటుంది. ఇంకా మూల తీసుకెళ్ళి పెడతాడు. వాడి బాధ ఏంటంటే ఆధార్ కార్డు వచ్చిందంటే ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని తన ఎవరి బాధ వాళ్ళది. నక్క బాధ నక్కది, పీత బాధ పీతది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. వాళ్ళు మాధవ్కి పెళ్లి సంబంధం చూసిన అతను వస్తాడనమాట, బ్రోకర్ వస్తాడు. అంతకుముందు అతను పోయి గారెలు వేసి ఇచ్చాడు కదా, ఆ గారెలు వేసిన అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పంటుంది. కాకపోతే ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏంటో తెలుసా మీకు?
వీళ్ళు అతను ఫ్యామిలీకి దూరంగా ఉండాలా, అతను మాత్రమే వచ్చారు. ఇది సేమ్ మా అన్నయ్య సినిమాలో ఉంది కదా, ఇప్పుడు కాదు పాతది, రాజశేఖర్ వాళ్ళంతా వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయిన్ చెప్తుంది అనుకుంటా. ఆ హీరోయిన్ పెళ్లి సందడి మూవీలో ఉంది కదా, దాంట్లో ఉంటుంది ఆమె పేరు మర్చిపోయాను నేను. ఆమె చెప్తుంది కదా, మీరు మీ తమ్ముళ్ళని వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటాననేసి. అదే కండిషన్ వాళ్ళు పెట్టుంటారు. ఇది మన ఎపిసోడ్లో చూడొచ్చు. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేసాను ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.